నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిస్సిరి తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఎంత సంచలనం సృష్టించిందో మనకు తెలుసు. అయితే ఆ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన కొన్ని ఏదైతే ఫైల్సే కానీ హార్డ్ డిస్క్లే కానీ మూసీ నదిలో వేశారు అని చెప్పి మనకి వార్తలు వస్తున్నాయి, పట్టుకున్నారని కూడా మనకి వార్తలు వస్తున్నాయి. సో ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది, సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు చూస్తుంటే తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మనకి ఎంత సంచలనం సృష్టించిందో మనం చూసాం. ప్రణీత్ రావు గారు పోలీసుల కస్టడీలో ఉండి తను ఎన్ని నిజాలు చెప్పారు, ఏంటి అసలు ఏమేమి జరిగింది, ఎంతమంది అనేది కూడా మనకు చెప్పారు. అయితే ఇప్పుడు కొన్ని మనం గతంలో చూస్తున్నట్టయితే ఫ్లైఓవర్స్ కింద ఫారెస్ట్లో వేశారని చెప్పేసి వచ్చింది. ఇప్పుడు చూస్తే మూసీ నదిలో వేశారని చెప్పేసి మనకి వార్తలు వస్తున్నాయి. అసలు దీన్ని అసలు మనం ఎలా చూడాలి? ఇంకా వేరే చోట్ల ఇంకా ఏమన్నా బయటపడే అవకాశం ఉందా, వేరే ప్లేసెస్లో దాచిపెట్టారని? అది వేరే ప్లేసులో కాదు, ఏది దాచిపెట్టినా మొత్తానికి వాటిని స్మాష్ చేసేసారనే అంశమే ఇప్పుడు పెద్ద ఇష్యూ అవుతుంది. మొత్తానికి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఏదైతే ఉందో అది బీఆర్ఎస్ వాళ్ళు ఇదంతా ఒక వెబ్ సిరీస్ లాగా నడిపిస్తున్నారు, కాంగ్రెస్ వాళ్ళు అని అంటున్నారు. కానీ మొత్తానికి అది మెడకు చుట్టుకునే అంశంలాగా కనిపిస్తుంది. అయితే ఇంతకుముందే నేను వార్తలో కూడా విన్నాను, క్రషాంక్ అని ఒక ఆయన ఉన్నారు, ఈ బీఆర్ఎస్ సంబంధించి సోషల్ మీడియా కన్వీనర్ ఎవరు అని. ఆయన ఏమన్నారంట, ఒకవైపు ఇది హాట్గా నడుస్తున్న నేపథ్యంలో ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. గతంలో మన్మోహన్ సింగ్ గారు కూడా ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఫోన్ ట్యాపింగ్ అవసరం, కొన్ని సందర్భాల్లో అవసరమే అన్నట్టే చెప్పారు. అలా చెప్పారంటే మరి ఇప్పుడు ఆయన మీద కూడా చర్యలు తీసుకుంటారా రేవంత్ రెడ్డి గారు అన్నట్టుగా ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే దాని అర్థం ఏంటి అంటే కాంగ్రెస్ హయాంలో ఫోన్ ట్యాపింగ్ జరిగింది అని పక్కన పెడితే మేము చేశాము అని ఏంటంటే ఒప్పుకున్నట్టేగా. గతంలో మన్మోహన్ సింగ్ గారు దొంగతనం చేయడం తప్పులేదని స్టేట్మెంట్ ఇచ్చారండి అని అర్థం ఏంటి, మీరు దొంగతనం చేశాను ఒప్పుకున్నట్ట. ఇట్లా స్టేట్మెంట్లు కూడా దీనికి బలం చేకూరుస్తున్నాయి. వీళ్ళు ఏదో బీఆర్ఎస్ని గట్టెక్కిద్దాం కాపాడదాం అనుకున్న స్టేట్మెంట్లు కూడా ఇబ్బందులు ఇరుకుని పెట్టే పరిస్థితులు వస్తుంది. ఇప్పుడు కేటీఆర్ గారు చూడండి, స్ట్రాంగ్గా నా మీద ఇలా చేస్తున్నారు, నేను పరువు నష్టం దావేస్తా, ప్రూవ్ చేస్తారా దమ్ముంటే, లేదంటే పరువు నష్టం దావేస్తాను, అలా ఉండాలి స్టేట్మెంట్లు. అలా కాకుండా ఇలాంటి స్టేట్మెంట్లు ఇవ్వడం వల్ల మరి కాస్త లోపలికి వెళ్ళే అవకాశం, ఇరుకుని పెట్టే అంశం ఇదండి. అయితే ఇప్పుడు ఈయన ప్రణీత్ రావు గారు ఇన్వెస్టిగేషన్లో ఆయన ఒప్పుకున్నాడు, అంతా అయింది. ఇప్పుడు ఆయన కింద అధికారులు కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా సుపీరియర్స్ ప్రెజర్కి తలొక్క తప్పలేదు సార్. ఎందుకంటే సిన్సియర్గా ఉంటారమ్మా. మరి ఈ సిన్సియర్గా ఉన్నా కూడా వాళ్ళు పెళ్ళం బిడ్డలతో ఉన్నాడు, నీకు ఎందుకే ఇవన్నీ అని అంటే వాళ్ళకి ఎంత భయం. డిపార్ట్మెంట్లో కూడా నిజంగా ప్రతి ఒక్కరూ యూనిఫామ్ వేసుకుని మరుక్షణం మనం స్ట్రిక్ట్గా ఉందాం అనుకుంటారు. నాకు తెలిసిన మిత్రులు ఉన్నారు కొంతమంది, వాళ్ళు కూడా ఇప్పటికీ ఏమంటారు, మనం తర్వాత ఎలా మారుతామో తెలీదు ప్రెషర్స్ వల్ల, ప్రస్తుతానికైతే మేము సిన్సియర్గా ఉన్నారని చెప్తారు. ఉన్నారు అటువంటి వాళ్ళు. అంటే అలా సిన్సియర్గా ఉంటారు. కానీ కొన్ని రకాల వాళ్ళ పొజిషన్ పెరిగే కొద్దీ ఏమనుకుంటారు, అబ్బా అడిగారా బాబు ఎస్పీ సూపర్ స్టైల్గా కారులో వస్తాడు వెళ్ళిపోతాడు, మొత్తం ఈ కానిస్టేబుల్ ఇబ్బంది పడతారు అనుకుంటారు. కానీ ఆయనకున్న ప్రెజర్ వీళ్ళకుంటారు. ఆడికి హోమ్ మినిస్టర్ నుంచి, డిఐజీల నుంచి, డీజీపీల నుంచి విపరీతమైన ప్రెజర్స్ ఉంటాయి. ఈ ప్రెజర్లు ఎలా తట్టుకోగలుగుతారు? కొంతమంది తట్టుకోలేక బాబు నన్ను ట్రాన్స్ఫర్ చేసేయండి, నన్ను ఇన్వాల్వ్ చేయకండి అంటాడు. ఇంకొంతమంది సైలెంట్గా ఉండిపోతారు. కొంతమంది మాకు ప్రమోషన్ లేకపోయినా పర్వాలేదు, మేము ఇలాగే ఉంటాం. అలా కాదు, కొంతమంది ప్రాణాలు తెగించి మేము చెయ్యం అని అంటారు. అలాంటి వాళ్ళకి కూడా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఒక వ్యాస్ ఐపీఎస్, అలాగే ఉమేష్ చంద్ర ఐపీఎస్, వీళ్ళందరూ ఎలా ప్రాణాలు కోల్పోయారు? ఇట్లా నిజాయితీగా ఉండబట్టే కదా, అంటే చరిత్ర చెప్తుందని. కాబట్టి వాళ్ళకు కూడా అనడానికి లేదు. భార్య బిడ్డలు ఉన్న వాళ్ళు, వాడికి కూడా ఫ్యామిలీ లైఫ్ ఉంటుంది, అమ్మో ఏదైనా చేస్తే ఎట్లా పరిస్థితి అనే దీని మీద కొంతమంది లొంగిపోతారు. కొంతమంది నీకెందుకా, నేను చెప్తున్నాను కదా, నీకెందుకు ఆ ప్రాబ్లం, నేను నీ సుపీరియర్ని, నువ్వు నా మాట వినాల్సిందే అంటే ఆడేం చేయగలుగుతాడు? ఎక్కడికి వెళ్ళిపోతాడు? పెద్ద పెద్ద స్థాయిలో ఐపీఎస్ స్థాయిలో అనుకోండి, ఎక్కడ కాదు డెప్యుటేషన్ మీద ఇంకో స్టేట్కి వెళ్ళిపోతారు, లేదా ట్రాన్స్ఫర్ పెట్టుకుని ఎక్కడికి వెళ్ళిపోతారు, లేదా లాంగ్ లీవ్ పెట్టేస్తారు ఒకేసారి. కానీ కింద స్థాయిలో నలిగిపోతారు. సీఏ నుంచి ఎస్ఐ ర్యాంక్ వాళ్ళు, సీఏ ర్యాంక్ వాళ్ళు, డిఎస్పీ, వీళ్ళందరూ కూడా. డిఎస్పీ ప్రణీత్ రావు అని చెప్పినప్పుడు కింద స్థాయి వినకుండా ఉంటాడా? ఖచ్చితంగా వింటారు. ఇప్పుడు ఏం చెప్తున్నారు, ఆయన కూడా నా సుపీరియర్ చెప్పారు బట్టి అంటున్నారు. ఆయన ఎవరు, ప్రభాకర్, ఆయన విదేశాలకు వెళ్ళిపోయారట. ఆయన కూడా ఇప్పుడు వచ్చి నాకు ఆ టైంలో ఎవరు ప్రెజెన్స్ చెప్పారో వాళ్ళ ప్రకారం చేశాను, ప్రభుత్వం ఏం చెప్పిందో అదే చేశానని చెప్తున్నారు. బట్ ఆ వ్యక్తి ఎవరైనా చెప్పట్లేదు. ఆ వ్యక్తి ప్రభుత్వంలో ఒక మంత్రి స్థాయి వ్యక్తే, లేదంటే హోంమంత్రి స్థాయి వ్యక్తే, బాగా పలుకుబడిన వ్యక్తి, లేదా సాధారణ ఒక ఎమ్మెల్యేనా, ఎమ్మెల్సీనా, ఎవరు ఏంటి, అవి ఇంకా పేర్లు రావాల్సి ఉంది. మరోవైపు ఆ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కాన్వర్జేషన్ ఇన్వెస్టిగేషన్ ల్యాబ్ ఏదో ఎక్విప్మెంట్ ఉంటుందంట. అంటే కాన్వర్జేషన్ అంతా కూడా సుమారుగా ఇంటికి ఒక 200-300 మీటర్ల దూరంలో ఎక్కడ పాతో లేదా ఒక టవర్కి తగిలించి చేస్తే దానికి చీమ చుట్టుకుమన్నా కూడా వినిపించేలా క్యాచ్ చేసేలాగా ఆ కాన్వర్జేషన్ ఇన్పుట్ లాక్కునే డివైజ్లు ఏవో పెట్టారు. అది కూడా ఏంటి,
ఒక ప్రైవేట్ కంపెనీ ఇట్లా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంబంధించిన ఒక ప్రైవేట్ కంపెనీ సీఈఓలు ముగ్గురు ఉన్నారంట. ఎవరో సంథింగ్ బ్లూ సీవల్లి అని, బూసి అని ఎవరో ముగ్గురు ఉన్నారు, రవికుమార్ అని. వీళ్ళు ఒక 6 కంపెనీలు సీఈఓలుగా చేస్తున్నారు. సో వాళ్ళ సహకారంతో వీళ్ళు ఈ ఎక్విప్మెంట్ తెప్పించుకొని సంథింగ్ ఇజ్రాయెల్ నుంచి ఎక్కడి నుంచి ఎక్విప్మెంట్ అని కూడా వార్తలు వస్తున్నాయి. ఏది కూడా పూర్తి స్థాయిలో తెలియట్లేదు, పూర్తిగా రావట్లేదు. బట్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ ఏదున్నారో వాళ్ళకి పూర్తి స్థాయిలో ఇన్ఫర్మేషన్ ఉంటుంది. బట్ పూర్తి స్థాయిలో అది మీడియాకి సమాచారం లీక్ చేయట్లేదు. లీక్ చేయకపోవడం మంచిది ఒక విధంగా. చేయడం వల్ల 2 రకాల నష్టాలు ఉన్నాయి. ఒకటి, అవతలు ఎవరైతే తప్పుడు పనులు చేశారో వాళ్ళు జాగ్రత్త పడిపోతారు ముందుగానే, లేదా వాళ్ళ ప్లాన్ ఏ ప్లాన్ బి ఏంటని ఆలోచించుకుంటారు. రెండోది, కొన్ని ప్రైవసీగా ఉంచడం వల్ల ప్రజలకి లేదంటే నాయకులకు కూడా కొన్ని నమ్మకాలు ఉంటాయి వ్యవస్థల మీద. ఆ నమ్మకాలు సన్నగిల్లకుండా, నమ్మకం పోకుండా ఉండడం కోసం వాళ్ళు పూర్తి సమాచారం బయటికి లీక్ చేయారు. కేవలం ఉన్నత న్యాయస్థానం ముందు మాత్రమే అవన్నీ బయట పెడతారు తప్ప మిగతా దగ్గర బయట పెట్టరు. సో మొత్తం మీద ఈ అంశం అంతా కూడా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం చాలా ఇష్యూ నడుస్తుంది. అది అసలు ఎంత ధైర్యంగా అంటే చూడండి, వీళ్ళు దొరికిపోతే మా పరిస్థితి ఏంటి, మరి కాస్త బదనం అయిపోతాం ఫీలింగ్ కూడా లేదు. ఎప్పటికీ మేమే ఉండిపోతాం, మేమే రారాజులుగా ఉండిపోతాం అనుకున్నారా ఏంటో తెలియదు. అంటే వాళ్ళ ఉద్దేశం, లేదా ఈ ఒకదాని కోసం స్టార్ట్ చేస్తే అది ఇంకో దాంట్లోకి వెళ్ళిందా అనేది తెలియదు. జనరల్గా ఎలా ఉంటుందంటే, ఫస్ట్ ఒకడు వెనకటికి ఎవడో ఇలాగ మ్యాజిక్ నేర్చుకున్నాడంట. ఆడికి ఆకలి అంటే ఆ మ్యాజిక్ కోసం ఏదో రొట్టె దొంగిలించడమో టిఫిన్ దొంగిలించడమో నేర్చుకుంటే బాగున్నాను. అది కాస్త అరే బాగుందిరా అని చెప్పి ఆసక్తిపోయి బ్యాంకును కూడా మ్యాజిక్ చేద్దాం, బ్యాంకులో నగలు డబ్బును కూడా మ్యాజిక్ చేద్దామని 1 fine day దొరికిపోయాడు. అలాగా ముందు ఏదో చిన్న వ్యవహారం, సరే వాళ్ళు మన గురించి ఎత్తులు ఏమి వేస్తున్నారా, లేదంటే మనం క్యాన్వాసింగ్కి ఎలా వెళ్దామా, లేదంటే మనం అభ్యర్థిని పెడదామా అన్న ఆలోచన కాస్త మొత్తానికి ఎసరు పెట్టేలాగా మారిపోయిందేమో నేను అనుకుంటున్నాను. సో అధికారులు కూడా ఏం చేయలేరు. ప్రణీత్ రావు గారు కూడా ఏం చేస్తారు, ఆ పై అధికారులు తాయిలాలు ఇచ్చారో, ప్రెజర్ చూపించారో, లేదా ప్రెజర్ పెట్టారో, లేదా ఇంకే ఇతర కారణం, లేదంటే నువ్వు లేకపోతే నిన్ను ఇక్కడ నుంచి దూరంగా ఎక్కడో మారుమూలకు ట్రాన్స్ఫర్ చేస్తాం, నేను చాలా ఇబ్బంది పెడతామని చెప్పారో, కారణాలు తెలియదు. ఆయనే డైరెక్ట్గా ఒప్పుకొని ఉండే కదా. అంత స్థాయి వ్యక్తి, ఎంతో ఎక్స్పీరియన్స్తో వెళ్ళి ఆ పొజిషన్కి వెళ్ళిన వ్యక్తి, ఆయనకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా, అరే మనం చేస్తే ఇరుక్కుపోతామా కాదా అంటే ఏమో ఆయనకి ఎలాంటి బెదిరించి చేయించుకున్నారో తెలియదు కదా. ఎవరిని తప్పు పట్టలేం పూర్తి వ్యవహారాలు వచ్చే వరకు. కొన్నిసార్లు ఒకవేళ ఆయన్ని బెదిరించి చేసినా, లేదంటే ఆయన ఇష్టంతో చేసినా ఇబ్బంది పడేది ఆయన కుటుంబ సభ్యులేగా. ఈరోజు అసలైన దొంగలందరూ సేఫ్గా ఉన్నారు, ఎవరి పేరు బయటికి రాలేదు. బట్ అందరూ ప్రణీత్ రావు గారి పేరు చెప్తున్నారు. కానీ రేపటి రోజున ఇప్పుడు ప్రభాకర్ రావు గారు మన ఎక్కడైతే ఫారెన్లో ఉన్నారో ఇక్కడికి వచ్చిన తర్వాత ఒకవేళ బీఆర్ఎస్ నేతలే ఉన్నారు అని చెప్పేసి అంటే వాళ్ళకి శిక్షలు పడే అవకాశం ఉందా, లేకపోతే ఇది ఇట్లనే కొనసాగింపుగా వెళ్ళే అవకాశం ఉందా అంటారు? తెలియదమ్మా. ఇదంతా రాజకీయ ఎత్తుగడో, లేదంటే లోబర్చుకోవడానికి రాజకీయ కేంద్ర పార్టీలు ఏమైనా ఇలా చేస్తున్నాయని కూడా ఉంది. అంటే బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేయడానికి ఇలాంటివి చేస్తున్నారంటారా? మేబీ ఇప్పుడు చంద్రబాబు గారు అరెస్ట్ వ్యవహారం వెనక్కి కూడా ఇటువంటి రూమర్స్ ఉన్నాయి కదా. చంద్రబాబు గారు ఎప్పుడైతే బీజేపీతో పొత్తు పెట్టుకోలేదు కాబట్టి అరెస్ట్ చేశారని కూడా కొంతమంది విశ్లేషకుల అభిప్రాయం. అంటే దాంట్లో వాస్తవం ఎంత ఉందో అవాస్తవం అని మనకు తెలియదు. కాబట్టి ఇటువంటి నేపథ్యంలో వీళ్ళు కూడా బీఆర్ఎస్ను కూడా కాంగ్రెస్కో లేదా బీజేపీలోకి విలీనం చేయడానికే కాంగ్రెస్ పార్టీ ఎలా చేస్తుందేమో మేబీ. ఇప్పుడు మన చంద్రబాబు గారిని అరెస్టు వెనక్కి కూడా జగన్మోహన్ రెడ్డి గారు నాకు సంబంధం లేదన్నారు, అలాగని బీజేపీ ఖండించలేదు. ఇప్పుడు కూడా కాంగ్రెస్ బీఆర్ఎస్ని ఇట్లా చేస్తుంది అంటున్నారు. బీఆర్ఎస్ కాంగ్రెస్లో విలీనం చేయడానికి ఈ విధమైన అంశాలని తెర మీదకి వస్తున్నాయేమో. ఒకసారి విలీనం అయిపోతే ఇవన్నీ సైలెంట్ అయిపోతాయేమో. రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు కదా, నా ఫోన్ ట్యాపింగ్ చేశారు అని చెప్పేసి, మా ఇంట్లో కుటుంబ సభ్యులు. ఆయన నోటుకు ఓటు విషయంలో అరెస్ట్ అయినప్పుడు కూడా ఆయన చాలా హర్ట్ అయ్యాడు. ఆయన అరే అందుకే కదా అప్పుడు నుంచి కూడా వీళ్ళు వ్యవహారం నడుపుతున్నారేమో, అందుకే నా వ్యవహారం నన్ను ఎట్లా ఇరికించారేమో అని అంటాడు ఆయన. ఇప్పుడు మళ్ళీ పోతే ఆంధ్రాలో కూడా ఇదే సమస్య వచ్చిందని చెప్పేసి వింటున్నాం. సో ఓవరాల్గా చూస్తుంటే ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది ఇప్పుడు ఇది జరిగింది కాదు, ఎప్పటి నుంచో ఇలా ఉంది, కానీ ఇప్పుడు మాత్రం బయటపడింది అని చెప్పేసి మాత్రం అంటున్నారు. మరి ముందు చూడాలి ఇలా దీంట్లో ఎంతమంది ఉన్నారు, ఎంత పెద్ద తలకాయలు ఉన్నాయి అనేది తెలియాలనేది. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.